ఈ మధ్యన దుబ్బాకలో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పావురాలగుట్లో వైఎస్ఆర్ విషాద ఘటనను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారకులుగా ఉన్నటువంటి నాయకులు పోలుస్తూ చేసిన వ్యాఖ్య చాలా అమానవీయంగా ఉంది. ఇది ఏ పార్టీ మీద లేకపోతే ఎవరు గెలుపోవటంకు సంబంధించిన అంశం కాదు. మానవత్వము, రెండవది మరణాలు, విషాదాలు, విమర్శలు, వీటన్నిటిని కూడా మనం కలగాపులగం చేసినట్టయితే అప్పుడు విలువలు ఏం కాపాడబడవు. రఘునందన్ కూడా తెలుసునాక ఆయన టీవీలో ప్రతినిధిగా వచ్చి వివిధ పార్టీల తరఫున మాట్లాడినప్పుడు అంత కూడా ఉన్నాను, నేను సలహాలు కూడా ఇచ్చాను కూడా కొన్ని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన మాట్లాడింది చాలా తప్పుగా ఉంది. అది అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. మరి చాలా పత్రికలు దానికి ఎందుకు తీవ్రంగా మీడియా తీసుకోలేదో నాకు తెలియదు. చిన్న పొరపాటు జరిగితే అదే పనిగా చూపించేవాళ్ళు. ఆయన అన్నదేంటి, ఎక్కడ మొదలుపెట్టాను నేను నిర్ధారించుకోవడానికి కూడా చూశాను. చాలా ఓపిక దాన్ని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను. కేంద్రం నుంచి వచ్చిన సహాయం మీద కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శలు. మంత్రి కేటీఆర్ ఆయన టీఆర్ఎస్కు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఆయన మీద రాజకీయ విమర్శలు రఘునందన్ చాలా చేశాడు. చాలా ఆయన ఇష్టం. అదే సమయంలో ఆయన కూడా కొన్ని విమర్శలు చేశారు. ఎవరి విమర్శలు వాళ్ళు చేస్తారు. కేంద్రం నుంచి తగినంత సాయం రాలేదనేది నిర్వివాదాంశం. కార్పొరేషన్లో ప్రజల పన్నులతోనే కేటాయింపులు చేస్తున్నారు అన్నట్టే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంతోనే కేంద్రం కేటాయింపులు చేస్తుంది. ఈ రెండు కూడా సత్యాలే. కానీ కేటీఆర్ను వాళ్ళ నాయన అనుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను పదే పదే ప్రస్తావించిన రఘునందన్ హఠాత్తుగా పావురాలగుట్ట ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక ఆయన ఇట్లాగే ఉండేవాడు, పావురాలగుట్టలో ఏమైంది, ఇలా వీళ్ళకి కూడా అదే గతిపాటు, ఈయనకు కూడా అదే అయిపోతాడు అని. ఇదంతా ఘోరంగా ఉంది. ఇక్కడ కేవలం ఇదివరకు జరిగినటువంటి పావురాలగుట్ట ఘటననే కాదు, ఇప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులను కూడా మీరు అలా అంటున్నారు. ఇలా అనొచ్చా? నేను ఇది ట్విట్టర్లో పెట్టి బాగాలేదన్న తర్వాత ఎవరో ఒక ఆయన వివరణ ఇచ్చాడు అని చెప్పారు. ఆ వివరణ అన్నది ఏముంది? వైఎస్ఆర్ అభిమానులు బాధపడకూడదు, నేను ఏదో మామూలుగా అన్నాను, బాధపడి ఉంటే సారీ అంటే వైఎస్ఆర్ అభిమానులు ఆకట్టుకోవడమే. కానీ ఇక్కడ రాజకీయ వ్యాఖ్యలు, వాటి యొక్క పర్యవసానాలు, వాటి గురించి ఏమి దృష్టిలో లేదనమాట. అది సరికాదు. నేను ఇదివరకు కూడా ఒక ఎంపీ ఒక ఆయన మధ్య డైలీ రచ్చ పెడుతుంటాడు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడే నేను ఖండించాను. మిగతా వాటి జోలికి, రాజకీయ విమర్శల జోలికి నేను పోలేదు. కాబట్టి ఇక్కడ రఘునందన్ కామెంట్స్ ఆర్ షాకింగ్, ఇన్ బ్యాడ్ టేస్ట్, ఇన్ హ్యూమన్. చనిపోయిన నాయకుడిని గురించి కానీ ఆయనతో ఈ నాయకుడిని పోల్చి మాట్లాడడం కానీ రెండు కూడా ఘోరంగా ఉన్నాయి. ఒక చిన్న సవరణ, ఏదో చిన్న సంజాయిషి, అది కూడా అభిమానులు బాధపడకూడదంటే వాళ్ళ ఓట్లు పోకూడదు అన్నట్టుగా చెప్తే కుదరదు. ఈ పద్ధతే సరికాదు. గతంలో కూడా ఒక మిత్రుడు ఇలా మాట్లాడితే ఆ తర్వాత ఆయన సర్దుకున్నాడు, కానీ ఆయన ఎవరితో పోల్చలేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా నా విమర్శ సరికాదు. ఈ విధంగా మాట్లాడడం రాజకీయ నాయకులను గురించి. రాజకీయ నాయకులు విజయం సాధించిన ఊపులో ఉండొచ్చు, కానీ అలా అని పావురాలగుట్లో చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఇష్టానుసారం మాట్లాడవచ్చని ఎవరు అనుకుంటే కూడా కుదరదు. ప్రజలు దాన్ని ఆమోదించరు. ఆ పద్ధతిలో ఇంకా ప్రచారం పరాకాష్ఠకు పోయే కొద్దీ ఆ పద్ధతి కనుక పెరిగితే చాలా అవాంఛనీయమైన మాటలు వినాల్సి వస్తుంది. కాబట్టి వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవటం చాలా మంచిది తప్ప అరకొర సవరణ పేరుతో సమర్థన వల్ల ఏం ఉపయోగం లేదు. ఇదేదో బీజేపీ రాజకీయాలు, దాని గురించి కూడా నేనేం చెప్పట్లేదు. నాకు బాగా పరిచితుడైనటువంటి రఘునందన్ మాటల్లో ఇది సరైన వైఖరి కాదు. కాబట్టి రెండవది, ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్, తప్పు ఉదాహరణ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను.